అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సాహితీ ఇన్ఫ్రా స్కామ్ పై ఎట్టకేలకు ఛార్జ్షీట్ దాఖలు చేశారు సిసిఎస్ పోలీసులు. సాహితీ స్కామ్ ను 3,000 కోట్ల రూపాయలుగా తేల్చారు. మొత్తం 64 కేసులపై విచారణ చేపట్టి 4 ఏళ్ల తర్వాత 17 కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 13 మందిపై అభియోగాలు నమోదు చేశారు. నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్, వరుస స్కామ్లు, కోట్లలో దందాలకు కేర్ ఆఫ్ కట్అవుట్. ఇది సింపుల్ గా సాహితీ ఇన్ఫ్రా ఎండి లక్ష్మీనారాయణ బయోడేటా. రియల్ ఎస్టేట్ మోసాల్లో ట్రెండ్ సెక్టర్ గా మారిన సాహితీ లక్ష్మీనారాయణ ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు కొట్టేశాడు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ కస్టమర్ల నుంచి కోట్లు దండుకొని వేలాది మందిని ముంచేసిన సాహితీ ఇన్ఫ్రా ఎండి లక్ష్మీనారాయణ వ్యవహారంపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు సిసిఎస్ పోలీసులు. రియాలిటీ మోసాల్లో సాహితీ రూటే వేరు. జనాల అమాయకత్వమే సాహితీ వారి మోసపు సామ్రాజ్యంలో పెట్టుబడి. ఓపెన్ ల్యాండ్ చూపించి అదిగదుగో అక్కడే మన ప్రాజెక్ట్ రాబోతోంది, ఆకాశాన్నంటే అద్దాల మేడలు కట్టబోతున్నామంటూ ఊరించి కస్టమర్లను బుట్టలో వేసుకోవడం దీని ప్రత్యేకత. దీనికున్న అందమైన పేరే ప్రీ లాంచ్ ఆఫర్. ఇప్పుడు కడితే ఇంతే, ఆలస్యం చేస్తే డబుల్ ట్రిపుల్ అవుతుందంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ టెక్నిక్ తో కస్టమర్లను హిప్నటైజ్ చేస్తారు. ఇలా ఒకేసారి 9 ప్రాజెక్టుల్ని చూపించి ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేసింది సాహితీ ఇన్ఫ్రా.